నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను అందిస్తామని చింతలపూడి పోలవరం ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు అన్నారు। ఏపీయూడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం సంజయ్ అధ్యక్షతన ఆదివారం జరిగింది। ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, చిర్రి బాలరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। రోషన్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి నెలలో 4వ శనివారం కేటాయిస్తానని తెలిపారు। నియోజకవర్గంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు। పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు। హెల్త్ కార్డులు, ఆరోగ్య బీమా పునరుద్ధరణకు కృషి చేస్తామన్నారు। పట్టణంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి తన వంతు 50,000 రూపాయలు ప్రకటించారు। ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె మాణిక్యరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు। ఎన్డీఏ ప్రభుత్వంలో సమాచార శాఖ మంత్రి కె పార్థసారథి అర్హులైన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు। ఐజేయూ కార్యవర్గ సభ్యుడు వాసా సత్యనారాయణ, టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, రావూరి కృష్ణ, దాసరి శ్యామ్ చంద్రశేషు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, గడ్డమడుగు రవికుమార్, పరిమి సత్తిపండు, అలుగు ఆనందశేఖర్, చెరుకూరి శ్రీధర్, కొండ్రెడ్డి కిషోర్ పాల్గొన్నారు। పెద్దలు చాలా విషయాలు చెప్పారు। మీడియా వాళ్ళకి కూడా చాలా విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను। లాస్ట్ 10 years నుంచి కూడా క్లోజ్ గా బోర్డ్ ప్రింట్ అలాగే ఎలక్ట్రానిక్ గా క్లోజ్ గా వర్క్ చేస్తున్నాను। చాలా మంది నాకు తెలుసు। పర్టికులర్ కోవిడ్ టైంలో గవర్నమెంట్ నుంచి కొన్ని ఎయిడ్ రాకపోయినా, కొన్ని హెల్ప్ రాకపోయినా, సపోర్ట్ రాకపోయినా మన చింతపూడి కాన్స్టిట్యూన్సీ 4 మండలాలకు సంబంధించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి ఫైనాన్షియల్ అలాగే మనకు కావాల్సిన గ్రాసరీస్ కూడా నేను నా యొక్క చారిటీ చేయడం జరిగింది। అలాగే ఏలూరుకు సంబంధించిన మీడియా కూడా నేను చేయడం జరిగింది। అంతేకాకుండా నేను మీడియా వాళ్ళ ఇంట్రాక్ట్ అయినప్పుడు లేకపోతే నేను వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడడం చాలా జాగ్రత్తగా వింటా ఉంటాను। సో మరి మీరు ఇంత కష్టపడుతున్నాను, సర్వీస్ ఉన్నప్పుడు ఎట్లాగా దానికి జీవనాధారాన్ని ఆలోచిస్తూ ఉంటాను। నాకు బాగా తెలుసు। ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటి అనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఆర్థికంగా కానీ లేకపోతే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి తెలియాలి। ఈరోజు ఈ మీటింగ్ లో ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం, వారిని మనం ఈరోజు తప్పకుండా గౌరవించాలి। ఇదివరకు విలేకరులు అంటే గౌరవప్రదంగా ఉండేది। ఈరోజు సోషల్ మీడియాలో రావడం, సోషల్ మీడియాలో ప్రచురించేటువంటి వార్తలు కొన్ని నిజంగా ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా ప్రచురణ చేస్తున్నాయి। ఈ సోషల్ మీడియా వచ్చినప్పుడు ఏదైతే విలేకరులు ఉన్నారో మీరందరి స్థాయి కూడా తగ్గించే విధంగా సోషల్ మీడియా పనిచేస్తుంది। జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది। అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కనే వదిలి వెళ్లిపోయారు। అయితే పసికందు మృతి చెందినట్లు స్థానికులు నిర్ధారించారు। జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రోడ్డు పక్కనే అప్పుడే పుట్టిన పసికందును స్థానికులు గుర్తించారు। ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పసికందును అక్కడ వదిలేసి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు। అయితే బొడ్డు బ్రేగు కూడా కత్తిరించకుండా వదిలివేయడంతో శిశువు మృతి చెందినట్లు స్థానికులు భావిస్తున్నారు। సమాచారాన్ని స్థానిక అధికారులకు అందించారు।
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ అన్నారు. ఉంగుటూరు మండలం పెద్దవెల్లమిల్లి గ్రామంలో జలజీవన మిషన్ నిధులతో నిర్మించనున్న పనులను ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజుతో కలిసి ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మహేష్ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో తాగునీరుకు, పరిసరాల పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. 7 కోట్ల 10 లక్షల రూపాయల నిధులతో ఉంగుటూరు మండలంలోని 14 గ్రామాలకు త్రాగునీరు సరఫరా లక్ష్యంతో పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ధర్మరాజు మంచినీటి బోరు నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ఎంపీ మహేష్ యాదవ్ చేతుల మీదుగా శిలాఫలకాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో టీడీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, 4 మండలాల జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ఉంగుటూరు గ్రామదేవత చల్లాలమ్మ అమ్మవారు, శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయాలను ఎంపీ మహేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జల జీవన్ మిషన్ అనే కార్యక్రమానికి విచ్చేసిన మన ఎంపీ గారు పుట్టా మహేష్ యాదవ్ గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు, ఇక్కడికి విచ్చేసిన జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులు, అలాగే గ్రామంలో పెద్దలు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అధికారులకి, అలాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈ జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా మొదలు పెట్టడం జరిగింది. అలాగే మన ఎంపీ గారిని ఆహ్వానించడంతో వెంటనే ఆయన కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా పూర్తి మద్దతుగా ఆయన తెలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేశారు. మనకి ఇక్కడ 14 గ్రామాల్లో 12 వాటర్ ట్యాంకులు, అలాగే 37 కిలోమీటర్ల పైప్ లైన్లు, 4 బోర్లు, దగ్గరగా సుమారుగా 7 కోట్ల 10 లక్షల 50 వేలు నిధితో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించాం. దీన్ని అలాగే ఇంకెక్కడైనా ఏమైనా గ్రామాల్లో ఇంకా సమస్యలు ఉంటే, మంచినీటి సమస్యలు ఉంటే వాటిని కూడా తీర్చే విధంగా మన కేంద్ర ప్రభుత్వం నిధులతో, అలాగే మన రాష్ట్రం నిధులతో కూడా ప్రతి సమస్యని పరిష్కరించే విధంగా మన అందరం కలిసి గట్టిగా ముందుకు వెళ్తామని రోజుల్లో ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, అలాగే నేను కూడా వారికి తోడుగా ఉండి ఈ నియోజకవర్గ సమస్య మీద పూర్తి స్థాయిలో పనిచేసి మన యొక్క ప్రజల యొక్క అవసరాలు తీర్చడంలో మేమంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తామని ఇప్పుడు ఆధునిక కాలంలో మానవ జీవన విధానంలో వచ్చిన మార్పుల్లో కొన్నింటి వలన మన మనుగడకి ప్రమాదం పొంచి ఉందని, వాటిలో ప్రధానంగా ప్లాస్టిక్ వాడకమని విద్యా వికాస్ విద్యా సంస్థల అధినేతలు పి సతీష్ చంద్, వి శ్రీనివాసులు అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ ప్రాంగణంలో పేపర్ బ్యాక్ డేను సోమవారం పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు నిత్య జీవితంలో ప్లాస్టిక్తో మన అవసరాలు తీర్చుకుంటున్న వాటి స్థానంలో ప్లాస్టిక్ బదులు పేపర్తో చేసిన వాటిని ఉపయోగించాలని అన్నారు. పేపర్ బ్యాగ్లు, పేపర్ దుస్తులు, పేపర్ పూలు, అనేక రకాల అలంకరణ వస్తువులు తయారు చేసి విద్యార్థులు ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గుడ్ ఆఫ్టర్నూన్. జూలై 12 వరల్డ్ పేపర్ బ్యాగ్ డే సందర్భంగా పిల్లల అవేర్నెస్ కోసం పర్యావరణం పొల్యూషన్ కాకుండా ఉండటానికి డోంట్ యూజ్ ప్లాస్టిక్, పేపర్ బ్యాగ్స్ వాడదామని పిల్లల అవేర్నెస్ క్రియేటివిటీ క్రియేట్ చేయడానికి ఇప్పటి నుంచి వాళ్ళకి ఐడియా కోసం ఈ పేపర్ బ్యాగ్ డే చేస్తున్నారు. దానికోసం పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా వెరైటీలు చాలా బాగా చేసుకొచ్చారు. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. Good morning. Today we are in our campus. We are celebrating Paper Bag Day. So our students are participating very actively, and they are making their paper bags very innovatively. So children are also very happy. They feel very happy. They made this program very successful. Thank you. Today we are celebrating Paper Bag Day to give the awareness among the students about the plastic. One more thing, we are not using the paper bags means what is the advantages of the plastic means we have so many advantages, but it is so useful but very harmful because it is not decomposed in the soil and make the environment polluted. So better to avoid the plastic bags. It is impossible. So better to reduce, recycle and reuse the plastic and avoid the food items which are using the plastic containers. Thank you. జనాలందరికీ అవగాహన రావడం కోసం పేపర్ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి, రోజుకి రోజు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాల గురించి పిల్లలకి వివరంగా పేరెంట్స్ సపోర్ట్తో కూడా మేము చాలా బాగా కండక్ట్ చేసాం ఈరోజు. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ దట్ కో టీచర్స్. నెక్స్ట్ వచ్చేసి ఏం చేసినా భవిష్యత్ తరాలు బాగుండాలనే ఏదైనా సరే రేపటి కోసం ఈ పేపర్ డే. కానీ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్,
టాన్సిల్, పైల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు VLC థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు MBBS DNB ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మరియు తోటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత MRO ఆఫీస్ రోడ్, TTD కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821 224104 and 8332004104. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ DTCP మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ CC రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ISTS అటానమస్ అండ్ NAC A+ గ్రేడ్ గుర్తింపు పొందిన కాలేజ్ ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల ISTS రాజమండ్రి వారి ఆధ్వర్యంలో ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో నూతన ఇంజనీరింగ్ కళాశాల 2024-25 అడ్మిషన్స్ తో క్లాసెస్ ప్రారంభం. కోర్సెస్ ఆఫర్డ్ డిప్లొమా, బీటెక్, MBA, MCA. గుర్తింపు పొందిన టాప్ MNC కంపెనీస్ తో ప్లేస్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్న విద్యా సంస్థ ISTS. డిజిటల్ లైబ్రరీ, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ, అన్ని వసతులతో కూడిన హాస్టల్ వసతి, బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి. ISTS ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, అస్పారావుపేట రోడ్, బిసైడ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, జంగారెడ్డిగూడెం. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9010826826 and 9640410133. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి టాటా ఏస్ మినీ వాహనాన్ని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం నుండి మంటలు చెలరేగి వాహనం అగ్నికి ఆహుతైంది. వ్యాన్ డ్రైవర్ బోడ రమేష్ వివరాల మేరకు జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం నుండి పోలవరం గ్రామానికి అంగన్వాడీ సరుకులను తీసుకువెళుతున్నామన్నారు. ఈ క్రమంలో జల్లేరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించి మా వాహనాన్ని ఢీకొట్టారని తెలిపారు. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్తో పాటు ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఇద్దరిని చికిత్స నిమిత్తం వీరసాయికి తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన ద్విచక్ర వాహనదారుడిని వీరసాయిగా గుర్తించారు. లారీని తప్పించి ఆటో కోసం. అదేం బండి? ఎలక్ట్రికల్ బండి, మామూలు బండి? ఆయన ఎదురుకుంటా లారీ వస్తుంది. ఆ లారీని సైడ్ వేసి కార్ని కొద్దిపోయి నన్ను ఉత్తిపోద్దేశాడు. లారీని సైడ్ వేసి కార్ని కొద్దిపోయి వచ్చి నన్ను కొట్టేశాడు. చెల్లావారిగూడెంలో ఇద్దరు చిన్నారుల పేరిట గణేష్ యూత్ సభ్యులు నగదును జమ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం చెల్లావారిగూడెం గ్రామానికి చింతలపూడి వెంకటేష్, ఉషా దంపతులకు కుమార్తె వర్షిణి, కుమారుడు వరుణ్ ఉన్నారు. వెంకటేష్, ఉషా దంపతులు మృతి చెందడంతో ఈ చిన్నారులిద్దరూ తాత కనికళ్ల రాజు, అమ్మమ్మ మణెమ్మల వద్దే ఉంటున్నారు. గత కొంతకాలంగా రాజుకి అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ పోషణతో పాటు చిన్నారుల అవసరాలు తీర్చడం భారంగా మారింది. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న గణేష్ యూత్ సభ్యులు స్పందించి భవిష్యత్ అవసరాల నిమిత్తం ఇద్దరు చిన్నారుల పేరున బ్యాంక్ ఖాతాలో 20,000 రూపాయల నగదును జమ చేశారు. ఈ సందర్భంగా గణేష్ యూత్ అధ్యక్షులు పసుపులేటి కిషోర్ మాట్లాడుతూ మున్ముందు చిన్నారులకు ఎటువంటి అవసరం వచ్చినా గణేష్ యూత్ తరపున తమ వంతు సహాయాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సత్రం దొరబాబు, మైనం మధు, తూటికుంట వెంకటరమణ, అఖిల్, భాను, మిండ చిన్ని, సతీష్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం పాడవై పంచాయతీ తలారు గ్రామంలో
మేమంతా 30 మంది కుర్రోళ్ళు కమిటీగా ఏర్పడటం. అయితే ఈ సేవా కార్యక్రమాలు చేయటం కూడా జరుగుతుంది. సేవా కార్యక్రమంలో భాగంగా మన చలవలగూడెం గ్రామంలో నివసిస్తున్నటువంటి మణెమ్మ రాజు అనే దంపతుల యొక్క కుమార్తె అల్లుడు చనిపోవడంతో వారి యొక్క పిల్లలు అనాథలుగా అలాగే తల్లిదండ్రులు కోల్పోవడం జరిగింది. పిల్లల యొక్క బాధ్యత వాళ్ళ తాత అయినటువంటి రాజు మణిమ్మ తీసుకోవడంతో ఈ మధ్యకాలంలో ఆ కుటుంబ పెద్ద అయినటువంటి రాజు అనే వ్యక్తికి కూడా అనారోగ్యం పాలవడంతో ఈ యొక్క కుటుంబ పరిస్థితి మా యొక్క సేవా కమిటీ, మా యూత్ గణేష్ కమిటీకి తెలియడంతో మేమంతా కూడా స్పందించి పాప యొక్క ఆ పిల్లల యొక్క అవసరాల నిమిత్తం కానీ ఆ పాప మంచి నిమిత్తం కానీ 20,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగింది. ఇదే విధంగా మా గ్రామస్తులు కూడా మాకు సహకారం అందిస్తూ మమ్మల్ని ముందుకి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా నేను తెలియజేసే ఒక విషయం, ప్రతి గ్రామంలో కూడా యువకులంతా కూడా ఒక కమిటీకి ఏర్పడి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చేసేటువంటి యొక్క మంచి పనులకు కులమతాలకు కానీ రాజకీయాలకు కానీ ఈ యూత్ ఎటువంటి తావు లేకోకుండా చేసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాపకు భవిష్యత్తులో ఏదైనా అవసరమైన మా గణేష్ సేవా సంస్థ తరఫున పూర్తి మేరకి సహాయ సహకారాలు అందిస్తామని గణేష్ ద్వారా తెలియజేస్తాం. భారత వాయుసేనలో ఉద్యోగాల కోసం యువతీ యువకులకు ఈ నెల 12వ తేదీన భీమవరం, 16వ తేదీన ఏలూరులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధి కల్పనాధికారి చల్లా మధుభూషణరావు తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అగ్నివీర్ వాయువు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేశారని చెప్పారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు 16.5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు వయసు గల వారు అర్హులని తెలిపారు. ఈ నెల 8వ తేదీ నుండి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని వివరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సికింద్రాబాద్ వారు ప్రతిష్టాత్మకంగా అగ్నివీర్ వాయు ఉద్యోగాల కొరకు 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల లోపల యువతీ యువకుల కొరకు రిక్రూట్మెంట్ కొరకు 8వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు ఆహ్వానించడం జరుగుతోంది. దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయి 16.5 సంవత్సరం నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ అర్హులు. ఈ ఉద్యోగాలు మన భారత వాయుసేనలో మంచి అవకాశం కల్పిస్తాయి. దయచేసి అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ నెల 12వ తేదీ భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో భారత ఎయిర్ ఫోర్స్ వారు ఈ ఉద్యోగాలపైన అవగాహన కల్పించడం కొరకు ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 16/7/2024 తేదీన సిఆర్ రెడ్డి డిగ్రీ కాలేజీ ఏలూరు నందు అవగాహన సదస్సు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్వహించడం జరుగుతుంది. దయచేసి యువతీ యువకులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏ విధమైన ఉద్యోగాలు ఉంటాయి, దానికి టెస్ట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మనం సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది అనే విషయాలన్నింటిపైన మీ సందేహాలని నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రజలకు సేవ అందించడమే మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రధాన లక్ష్యమని మానవతా జిల్లా నూతన అధ్యక్షుడు దేవినేని భాస్కర్రావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని మానవతా స్వచ్ఛంద సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఈ నెల 21న ఏలూరులో జరగనున్న జిల్లా మానవతా ప్రమాణ స్వీకార మహోత్సవానికి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రస్తుత జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, ఎడిటోరియల్ చైర్మన్ గంగాధర్, నల్లజర్ల చైర్మన్ సూర్యనారాయణ, జానకి రామరాజు నిర్మల, నల్లజర్ల నూతన అధ్యక్షురాలు ఝాన్సీ, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, ప్రభాకర్ చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.